your hospital, and despite of 15 days of your treatment, you don't want to treat my wife because I questioned you. నేను ప్రశ్నించినందుకు నువ్వు నా వైఫ్ నేను ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పి చెప్పింది, మళ్ళీ ఇంకొక హాస్పిటల్ వెళ్ళమని చెప్పి చెప్పింది. అంటే ఇక్కడ వీడు దోచుకునే సరిపోయింది, ఇంకో హాస్పిటల్ వెళ్తే ఆ నర్స్ ఇంకోటి దోచుకోవాలి. అంటే ఈ డాక్టర్లు కూడా ఎట్లయితుందంటే మేడం, మనము ఒక డాక్టర్ నమ్మిపోతే తన బ్రోకరేజ్ హాస్పిటల్ కు వాళ్ళకి ఇచ్చే డాక్టర్ టార్గెట్ ఇస్తాను. టార్గెట్ల మీద వాళ్ళకు కావాల్సిన కమిషన్స్, మళ్ళీ వాళ్ళకు హాస్పిటల్ కావాల్సిన టార్గెట్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి. దిస్ ఇస్ హౌ ద మెడికల్ మాఫియాస్ అండి. దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ మృత్యుగోరని చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే నా వైఫ్ మెసేజ్ కు నువ్వు బ్లడ్ రిప్లై చేసి నువ్వు ట్రీట్మెంట్ ఇయ్యను ఇంకో డాక్టర్ దగ్గర పో అని చెప్పాను, ఖచ్చితంగా నేను ఇది జ్యుడిషియల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా నేను కన్సూమర్ కోర్ట్స్కి వెళ్తా. అండ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నేను 100% రిపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మేడం ఇది ఈ రోజు నా గమననే కడతా, ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. లేని పరిస్థితి ఏంటి? ఈ రోజులలో డాక్టర్స్ చూస్తే రక్తాలు పీల్చుకొని తాగుతున్నారు. టెరరిస్ట్ లో కంటే కూడా దారుణంగా ఈరోజు డాక్టర్స్ ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ ఈరోజు మన మెడికల్ మార్కెట్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా ముందు కింద